భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో రేపు సాయంత్రం ఎల్లుండి ఉదయం జరిగే ముక్కోటి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించి భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపిన జిల్లా కలెక్టర్ ప్రియాంకాల. ఏఎస్పీ పరితోషం పంకజ్, ఈవో రమాదేవి ఈ నెల 22వ సాయంత్రం 6 గంటలకు శ్రీ సీతారామచంద్ర స్వామి వారు గోదావరి నదిపై హంస వాహనంలో జల విహారం చేయనున్నారు. అందుకు రాష్ట్రం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాద్రి చేరుకోనున్నారు. అలాగే ఎల్లుండి ఉదయం స్వామివారి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ఇస్తున్న స్వామివారి కోసం భక్తులు సుమారు 1,00,000 మంది ఉత్సవాలు తిలకించడానికి ఇక్కడకు చేరుకోనున్నారు. వారి కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. జిల్లా మంత్రులు, ముగ్గురు దేవాదాయ శాఖ మంత్రి అందరూ ఈ ఉత్సవాలకు తరలి రానున్నారు. భక్తులు ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా, ఎస్పీ డాక్టర్ వినీత్, ఏఎస్పీ పారితోష్ పంకజ్, ఈవో రమాదేవి స్వయంగా అన్ని ఏర్పాట్లు ఇస్తున్నారు. చెప్పాం కదా, ఎన్నిసార్లు చెప్పాను ఫ్రంట్ నుంచి వద్దు అని. ఒకటే ఎంట్రీ నుంచి వద్దని చెప్పాను కూడా మళ్ళీ అదే చేస్తాను. ఎంట్రీ షుడ్ బి డిఫరెంట్.